రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. కడప రవాణా శాఖ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డిపై బదిలీ వేటు వేశారు. రవాణా శాఖ కమిషనర్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలను జారీ చేశారు. మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధించినట్లు డీటీసీపై అభియోగాలు వెల్లువెత్తాయి. నిన్న మహిళా బ్రేక్ ఇన్స్పెక్టర్ ఇంటికి వెళ్లి మరీ చంద్రశేఖర్ రెడ్డి వేధించారు. దీంతో మహిళా ఉద్యోగి కుటుంబ సభ్యులు డీటీసీకి దేహశుద్ధి చేశారు. ఈ ఘటనపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేశారు. చంద్రశేఖర్ శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలకు మంత్రి ఆదేశాలనిచ్చారు. భవిష్యత్తులో మరో అధికారి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడానికి భయపడేలా చర్యలు ఉంటాయని మంత్రి తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను కడప నుంచి మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. ఏదైతే కడప రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి పైన ఇవాళ అయితే కనుక బదిలీ వేటు పడిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆయన ఇప్పటికే రాష్ట్ర కమిషనర్ కార్యాలయం కూడా రిపోర్ట్ చేయాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే నిన్నటి దినం చూసుకుంటే కనుక ఏదైతే కడప ఉప రవాణా శాఖ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి బ్రేక్ ఇన్స్పెక్టర్ ఇంటికి కూడా ఆయన వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి బ్రేక్ ఇన్స్పెక్టర్ కూడా పూర్తిస్థాయిలో ఇంటికి వెళ్ళి ఆమెను వేధించడం జరిగింది. అలాగే ఆమెను పూర్తిస్థాయిలో కూడా లొంగ తీసుకోవడం, అలాగే ఆమెను హింసించడం పట్ల కూడా పూర్తిస్థాయిలో ఆయన అయితే చేయడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి బంధువులు కావచ్చు, అలాగే ఆ బ్రేక్ ఇన్స్పెక్టర్ సంబంధించిన భర్త వాళ్ళందరూ కూడా పూర్తిస్థాయిలో అక్కడే నిన్న ఏదైతే డీటీసీకి పూర్తిస్థాయిలో కూడా దేహశుద్ధి చేయడం జరిగింది. అలాగే మహిళా ఉద్యోగి పట్ల ఇలా చేయడం కూడా చాలా హేయమైన చర్య అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి. అంటే ఇది ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ తతంగం అంతా కూడా పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున వైరల్ కావడం, వాళ్ళు మీడియాలోకి రావడంతో కూడా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అయినటువంటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన సీరియస్ అయిన పరిస్థితి అయింది. అయితే ఇప్పటికే చూసుకుంటే కనుక ఏదైతే డీటీసీ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడో అతని పూర్తి స్థాయిలో కూడా విజయవాడలో ఉన్నటువంటి రవాణా శాఖకు కూడా పూర్తి స్థాయిలో ఆయన అటాచ్ చేస్తామని, అక్కడికి బదిలీ కూడా చేస్తామని చెప్తున్నారు. అలాగే శాఖ పరీక్షకు సంబంధించినటువంటి ఏ చర్యలు ఉన్నాయో ఆ చర్యలన్నీ కూడా ఆయన మీద కూడా పూర్తి స్థాయిలో పెడతామని చెప్పి మండిపల్లి రాంప్రసాద్ చెప్తున్నారు. అయితే మరోపక్క ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే డీటీసీ చంద్రశేఖర్ రెడ్డి పైన కూడా పూర్తి స్థాయిలో కూడా డిస్మిస్ చేయాలని చెప్పి ఆయన ఇప్పుడు కాదు గతంలో ఇక్కడ ఉన్నటువంటి పలు ఇక్కడ పనిచేసిన సిబ్బంది పైన కూడా పెద్ద ఎత్తున కూడా ఆయన పైన ఆరోపణలు ఉన్నాయని చెప్పి ఆయన పూర్తి స్థాయిలో కూడా ఏదైతే డీటీసీ నుంచి కూడా డిస్మిస్ చేయాలని చెప్పి సిపిఐ అలాగే సిపిఎం సంబంధించిన నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ధర్నా చేసిన పరిస్థితి ఉంది. మరో కొద్దిసేపు నుంచి మనం చూసుకోవచ్చు ఏదైతే మండిపల్లి రాంప్రసాద్ కూడా లైంగికంగా వేధింపులకు గురైనటువంటి మహిళా ఉద్యోగులతో కూడా ఆయన ఫోన్ లో మాట్లాడడం జరిగింది. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అలాగే తన భర్త అయినటువంటి ఆయనతో కూడా మండిపల్లి రాంప్రసాద్ మారడం జరిగింది. ఇప్పటికే నిందితుడికి పూర్తి స్థాయిలో కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఎటువంటి చర్యలు ఈయన మీద వర్తిస్తాయి ఆ చర్యలనే అతని మీద తీసుకుంటామని చెప్పి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆ బ్రేక్ ఇన్స్పెక్టర్ కూడా హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇలాంటి దుష్ప్రచర్యలకు ఎవరైనా పాల్పడితే కనుక అధికారికంగా వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హెచ్చరించడం జరిగింది. అయితే ఇప్పటికే చూసుకుంటే కనుక డీటీసీ పూర్తి స్థాయిలో అయితే కనుక పరారైన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పెద్ద ఎత్తున కడప ఉప రవాణా శాఖ కార్యాలయం మీద కనుక అటు సిపిఎం అటు స్టూడెంట్ విద్యార్థి నాయకులందరూ పెద్ద ఎత్తున కూడా చంద్రశేఖర్ రెడ్డిని ఏదైతే డీటీసీ పదవి నుంచి కూడా తొలగించాలని చెప్పి పెద్ద ఎత్తున అయితే కనుక ఇక్కడ నిరసన కార్యక్రమం చేపడుతున్న పరిస్థితి ఉందని మనం చెప్పుకోవచ్చు. జమీమా. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ సుధీర్.